హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, రిషి మాత్రం మిత్ర పెళ్ళికి వెళ్ళలేదు. కృతి మాత్రం ఆ టైంకి వెళ్ళి వచ్చేసింది. మిత్రగాడు చాలా హర్ట్ అయింది. అయినా నాలాగా మంచిది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు హెల్ప్ చేస్తుంది. కృష్ణ ముందు మన బాబుకే డ్రైవర్గా జాయిన్ అయ్యాడు ఒకరోజు. కృతి రెస్టారెంట్లో బిజీగా ఉన్నది. చాణక్య ఎంట్రీ ఇచ్చాడు. కస్టమర్స్ బాగానే ఉన్నారు. అయితే చెఫ్ చాణక్యని గమనించలేదు. తను వీడియో ఫోన్ ఆన్ చేశాడు. రిషి అంతా గమనిస్తున్నాడు. చాణక్య కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశాడు. తింటూ రిషి అమేజింగ్ రా టేస్ట్ అనగానే రిషి అది నాకు నువ్వు పుట్టక ముందు నుంచి తెలుసు. కానీ కొత్తగా ఏమైనా చెప్పు. చాణక్య చుట్టూ చూస్తూ మొత్తం 6 సూపర్ ఫిగర్స్ వచ్చారు. రిషి మళ్ళీ మొదలుపెట్టావా? చాణక్య రేయ్ నువ్వేంటి పెళ్ళైన వాడిని వే ఐయామ్ స్టిల్ బ్యాచ్లర్ అని ఎటో చూస్తూ ఆగాడు. రిషి ఏమైందిరా అని అడిగాడు. చాణక్య ఫోన్ క్యామ్ రివర్స్ చేశాడు. ఒకడు వచ్చి బిల్ పే చేయమంటే గొడవకి దిగుతున్నాడు. రిషి అలర్ట్ అయ్యాడు. కృతి వచ్చి ఏంటి సార్ ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది చాలా డీసెంట్గా. అతను ఓహో నువ్వేనా ఓనర్వి, ఆర్డర్ తీసుకునేటప్పుడు మీ వాళ్ళు వెంటనే ఇస్తాం అనే అంటారు, తర్వాత తీరిగ్గా ఇస్తున్నారు. మొత్తం చల్లారిపోయిన ఐటమ్స్. చిచి ఇది ఒక రెస్టారెంట్నా అని అరుస్తున్నాడు. అందరూ తింటం ఆపి తన్నే చూస్తున్నారు. కృతికి చాలా ఇబ్బందిగా ఉంది. అయినా సహనంగా మీకు కలిగిన అసౌకర్యానికి సారీ అండి అనగానే వాడు అబ్బో చాలా ఓవర్ చేస్తున్నావే, అయినా ఆడవాళ్ళు ఇంట్లో వంట చేసుకోవాలి, ఇలా రోడ్ల మీద అంటూ ఇష్టం వచ్చినట్లు వాగుతున్నాడు. అది చూస్తున్న మనోడికి సంఖ్య తిరిగింది. అయినా ఏం చేస్తాం, బాబు షూటింగ్ కోసం యుఎస్ వెళ్ళాడు. రిషి రే వెళ్ళరా అనగానే చాణక్య లేచి వెళ్ళి అతని భుజం మీద చెయ్యి వేశాడు. ఆడు వెనక్కి తిరగగానే ముక్కు మీద గట్టిగా పంచిచ్చాడు. మనోడితో అప్పట్లో ఏది ఆ రోజుల్లో తిరిగి ఫైట్స్ కొంచెం నేర్చుకున్నాడు వాడు. ఏయ్ ఎవర్రా నువ్వు ఇలా కొట్టావు అని చెయ్యి పైకి లేపాడు. చాణక్య వాడి చెయ్యి పట్టుకొని మెలిపెట్టి ఏంట్రా లేడీస్తో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా అంటూ వాడి చొక్కా పట్టుకొని పరపరా లాక్కెళ్ళి బయటకు తోసి ఇంకోసారి ఇక్కడ కనపడ్డావంటే నీకు అదే లాస్టే అంటూ చెయ్యి చూపించాడు. వాడు జం జలాని. చాణక్య లోపలికి వచ్చి కృతితో మీరు ఏం ఫీల్ అవ్వ అని అరే కృతి నువ్వా అన్నాడు ఆశ్చర్యంగా. కృతి చాణక్య ఎలా ఉన్నావు అని అడిగింది షాక్తో. చాణక్య నేను ఓకే నువ్వేంటి ఇక్కడ? కృతి రా ముందు కూర్చుందాం అంటూ తన్ని కూర్చోబెట్టింది. రిషి కాల్ కట్ చేశాడు. చాణక్య ఇప్పుడు చెప్పు నువ్వేంటి ఇక్కడ? కృతి ఇది నా రెస్టారెంట్. నేను బెంగళూరు వచ్చి దాదాపు 5-6 నెలలు అవుతుంది. చాణక్య నీకు అంత అవసరం ఏంటి కృతి? మీ డాడీ మంచి సౌండ్ పార్టీయేగా, హ్యాపీగా ఇంట్లో ఉండకుండా ఇలా ఒక్కదానిని మాటలు పడుతూ అన్నాడు బాధగా. కృతి నాకు పెళ్ళయింది చాణక్య, ఇంకా మా నాన్న హెల్ప్ ఎందుకు నాకు? చాణక్య అలా అని నువ్వు నీ భర్తతో కూడా లేవు కాబట్టి మీ వాళ్ళతో ఉండొచ్చు ఏమో. కృతి ఇప్పుడు నేను ఎవరితో ఉన్నా అని కాదు, నాకంటూ ఒక సొంత గుర్తింపు కావాలి, దానికోసమే ఇదంతా. చాణక్య తన మాటలు రికార్డ్ చేస్తున్నాడు. కృతి నా సంగతి వదిలే, నువ్వేంటి ఇక్కడ? చాణక్య నేను ఈవెంట్స్ మేనేజ్మెంట్ చేస్తా అని నీకు తెలుసు కదా, దానికోసం పని మీద ఇక్కడికి వచ్చాను. ఈ స్ట్రీట్ నుంచి వెళ్తూ ఆకలి వేసి లోపలికి వచ్చాను. తింటుంటే వాడిని చూసి పిచ్చి కోపం వచ్చింది. కృతి ఇలాంటివన్నీ నాకు మామూలే, అయినా ఒక టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే ఇలాంటివి అన్నీ పట్టించుకోకూడదు. చాణక్య సరే అయితే నా నెంబర్ తీసుకో, అలాగే నీ నెంబర్ ఇవ్వు అని ఇద్దరూ నెంబర్స్ ఇచ్చుకున్నారు. పైకి లేచి పర్స్ బయటకు తీశాడు. కృతి నో 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 నువ్వు బిల్లు కట్టడం ఏంటి? చాణక్య మేడం సుకృతి మీరు టాప్ చెఫ్ అది ఓకే, బట్ పెద్ద రెస్టారెంట్స్ పెట్టండి, అప్పుడు ఫ్రీగా తింటా అన్నట్లు ఏమైనా అవసరమైతే ఫోన్ చేయి, బాయ్ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. రిషికి కోపం వచ్చింది. చాణక్యతో అది కాదురా, రెస్టారెంట్లో నాకు తెలిసి ఏ కస్టమర్ ఇలా
బిహేవ్ చేయడు. ఇదంతా చూస్తుంటే ఎవరో కృతిని టార్గెట్ చేశారేమో అనిపిస్తుంది అన్నాడు చాణక్య. నాకు అదే డౌట్ రా. వాడు కావాలనే సీన్ క్రియేట్ చేశాడు. రిషి, ఇవాళ అంటే నువ్వు ఉన్నావు, రోజు ఎవరు ఉంటారు? పిచ్చమొహంది. ఒక్కటి పీకాలి తనని కూడా. ఏదైనా కానీ వాళ్ళ నాన్నతో ఉండటమే తనకు సేఫ్ అన్నాడు చాణక్య. అది కాదు లేరా, నీ మీద కోపంతో నీకు దూరం అయ్యింది. నువ్వే తనతో లేవని ఎవరితో ఉండటానికి ఇష్టపడటం లేదు. రిషి, సరే ఏదో ఒకటి, బట్ అక్కడ తనతో ఉంటూ తన ప్రతి కదలిక నాకు చెప్పేవాళ్ళు ఉండాలి. చాణక్య, వాళ్ళ అమ్మమ్మ, అక్క ఇద్దరికీ నువ్వంటే ఇష్టమే కదా, వాళ్ళతో మాట్లాడు పోని. రిషి, ఉహుం. దానికి ఇంకా చాలా టైం ఉంది, చూస్తా. నువ్వైతే తనతో కాంటాక్ట్లో ఉండు అన్నాడు. ఒక వారం తర్వాత చాణక్య కృతికి కాల్ చేశాడు. హాయ్ కృతి, ఎలా ఉంది నీ రెస్టారెంట్? కృతి, నువ్వు వాడిని కొట్టావుగా, అప్పటి నుంచి ఎవరూ రాలేదు. చాణక్య కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. కొన్ని రోజుల తర్వాత ఎన్నిసార్లు చేసినా కృతి కాల్ లిఫ్ట్ చేయడం లేదు. 2 రోజులు అదే పరిస్థితి. చాణక్య ఆ విషయం రిషికి చెప్పాడు. రిషికి ఏం చేయాలో అర్థం కాలేదు. తను హైదరాబాద్, చాణక్య ముంబై. ఎవరిని అడగాలి? మిత్రుని అడుగుదాం అంటే ఎలా అడగాలి? దానిది మామూలు బుర్ర కాదు. ఆవలించకుండానే పేగులు లెక్క పెడుతుంది. ఇంకా తప్పదు. ఇదివరకు హెల్ప్ చేసిన సదరు మాస్టర్కి హెల్ప్ తీసుకున్నాడు. ఆయన, సార్ గంటలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అని కాల్ కట్ చేశాడు. గంట తర్వాత కాల్ వచ్చింది. అతను చెప్పింది విని రిషికి కోపం పీక్స్కి వెళ్ళింది. వెంటనే చాణక్యకి కాల్ చేసి ఏం చేయాలో చెప్పాడు. చాణక్య, మరి తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎలారా తనని కాంటాక్ట్ చేయడం? రిషి, నీకు వాళ్ళ అక్క నెంబర్ ఇస్తా, నువ్వు చెప్పు అని చెప్పాడు. చాణక్య సుప్రజకి కాల్ చేశాడు. తను లిఫ్ట్ చేయగానే, హలో మేడం, నా పేరు చాణక్య, కృతి ఫ్రెండ్ని. సుప్రజ, మీరా? ఐడియా వచ్చింది, చెప్పండి. చాణక్య, నేను కొన్ని రోజుల క్రితం కృతిని కలిశాను. తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అనిపించింది. అయితే ఈ మధ్య కాల్ లిఫ్ట్ చేయడం లేదు. మీ నెంబర్ ఎలాగో కష్టపడి కనుక్కున్నా. ఒకసారి కృతికి ఇస్తారా అని అడిగాడు. సుప్రజ, తను చాలా డిప్రెస్ అయింది, ఎవరితో మాట్లాడడం లేదు. చాణక్య, అవునా? ఫ్రెండ్స్తో మాట్లాడితే కొంత యూజ్ ఉండొచ్చు. యాజ్ ఏ డాక్టర్ మీకు తెలుసు అనుకోండి. సుప్రజ, సరే లైన్లో ఉండండి. 2 నిమిషాల తర్వాత కృతికి వచ్చింది లైన్లోకి. హలో అన్నది చాలా డల్గా. చాణక్య, కృతి, ఎన్నిసార్లు కాల్ చేశాను నీకు, ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని అడిగాడు. కృతి, అది హెల్త్ బాగోలేదు చాణక్య. చాణక్య, ఏమైంది? నేను నీ ఫ్రెండ్ మాత్రమే కాదు, అన్నని కూడా. నీకు గుర్తుందా, కాలేజీలో రిషిగాడికి తప్ప ఆడపిల్లలు అందరికీ రాఖీలు కట్టాలని ట్రై చేసేవారు. నువ్వు నాకు కట్టావు కూడా. కాబట్టి ఈ అన్నయ్యకు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? కృతి, సమస్య ఒకటి కాదు, ఒకటి అయితే ఇది అని చెప్పొచ్చు. నా చుట్టూ సమస్యలే, దేని గురించి చెప్పను నీకు? చాణక్య, నీ గత సమస్యలు నాకు తెలుసు. ప్రస్తుత సమస్యలో నీకు ఏది పెద్దదో అది చెప్పు చాలు. కృతి, ఏముంది? ఫుడ్ ట్రక్ సక్సెస్, బట్ ప్రాబ్లం రెస్టారెంట్ సక్సెస్, అయినా ప్రాబ్లం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఎవరో వస్తారు, గొడవ చేస్తారు, వెళ్తారు. 4 రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ అయ్యిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా అది నడుస్తుంది. నాకేం అర్థం కావటం లేదు. హెల్ప్లెస్ అయిపోయా. ఒక ఆడపిల్ల తనంతట తానుగా పైకి రావాలనుకుంటే ఎందుకు అంతలా వెనక్కి లాగుతారో తెలియదు. చాణక్య, లాగుతారు అంటున్నావు, నీకు ఎవరి మీదైనా అనుమానమా? కృతి, అలాంటిదేమీ లేదు. నేను రెస్టారెంట్ ఓపెన్ చేసేసరికి అక్కడ ఉన్న 2-3 డౌన్ అయ్యాయి. వాళ్ళేమైనా చేశారేమో అని. బట్ పూర్తిగా తెలియకుండా అనుకోకూడదు అనుకో. చాణక్య, అసలు కానే కాదు. నాకు తెలిసి వాళ్ళు అలా చేయరు. ఎవరు చేసినా కానీ నీ బిజినెస్ని డౌన్ చేస్తారేమో, నిన్ను కాదు. అది గుర్తుపెట్టుకో. నేను ఒక ఐడియా చెప్పొచ్చా? కృతి, చెప్పు. చాణక్య, నేను నా ఇన్ఫ్లుయెన్స్తో ఎలాగో అలా కేస్ మాఫీ చేపిస్తా. నువ్వు ఇంకా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ పెట్టు. నీ పేరు పెట్టకు, మరేదైనా నేమ్తో స్టార్ట్ చేయి. నీకు చెప్పేది
ఏముంది, బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు అన్నీ పెట్టు. నువ్వు ఇది స్టార్ట్ చేశామని ఎవరికీ చెప్పకు. అవును, కారు కొన్నావా? కృతి: నేను కాదు, మా అక్క నా కోసం అన్నది. రోల్స్ రాయిస్ కాదు. ఆ విషయం నీకెలా తెలుసు? చాణక్య: ఆ రోజు చూసా. సుప్రజ, సుకృతి, సూర్యతేజ అని నేమ్స్ ఉన్నాయి. అందుకే అడిగా అన్నాడు. కృతి: బట్ డ్రైవర్ కోసం సర్చింగ్. చాణక్య: నాకు తెలిసిన డ్రైవర్ ఉన్నాడు, పంపిస్తా. చాలా మంచోడు, నమ్మకస్తుడు. కృతి: సరే పంపించు. నువ్వు చెప్పినట్లే ఆన్లైన్ స్టార్ట్ చేస్తా అన్నది. అలా రిషి కృతిని ప్రతి నిమిషం కనిపెట్టుకొని ఉండమని చెప్పి తనకు డ్రైవర్గా పంపాడు. కృష్ణ సుప్రజ గుర్తుపట్టి కృతికి విషయం చెప్పడంతో కృతికి కృష్ణ అంటే చాలా అభిమానం వచ్చేసింది. చాణక్య చెప్పిన సలహాతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ స్టార్ట్ చేసింది. అంతే, 4 నెలల్లో ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. అదే టైంకి మళ్ళీ తనే ఓన్గా హైదరాబాద్లో బ్రాంచి ఓపెన్ చేసింది. విశ్వ పిఏగా సెలెక్ట్ అయ్యాడు. కాల వేగం అందుకుంది. కృతి గ్రూప్ ఆఫ్ హోటల్స్ మంచి నేమ్ వచ్చింది. 2 సంవత్సరాల తర్వాత తన డ్రీమ్ హోటల్ విత్ అకామిడేషన్ కోసం కిషోర్ ద్వారా సైట్ కొన్నది. అప్పుడు